హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో మామిడికాయ పచ్చడి, అదే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి, నేను ఎలా పెట్టుకుంటానో మీకు చూపిపోతున్నానండి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మామిడికాయ పచ్చడి పెట్టేసినాక చూడండి, కొంచెం మనకి ఆ డీసులు అనేది కొంచెం కారం పులుసు అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించింది ఇదిగో చూడండి. మా పిల్లలకి పెడుతున్నాను అంతా కలిపి. చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి అనేది, అందరికి ఇష్టమే. ఆవకాయ పచ్చడి అనేది ఇంకా అందరికి ఇష్టమే. ఈ ఎండాకాలం మే నెల వచ్చిందంటే ఆ పచ్చళ్ళతోనే సరిపోద్ది టైం అంతా. నేనైతే ఈ పచ్చడి పెట్టేసానండి. నేను ఎలా పెట్టుకుంటానో వీడియోలో మీకు చూపిపోతున్నాను. ఫస్ట్ అయితే మేము సిటీకి వెళ్ళి ఇక్కడ మామిడికాయలు చూస్తున్నాం చూడండి. ఈ మామిడికాయలు చాలా రకాలు ఉన్నాయండి. మరి ఎన్ని రకాలు చూసిన తర్వాత నాకు ఇదిగో ఇవి తీసుకోవాలనిపించింది, బాగున్నాయి. అవి కాకుండా ఇదిగో ఇవ్వండి, చేయబెట్టినాను, కవర్ పెట్టాను కదా, ఇక్కడ ఇవి తీసుకున్నాను నేను. ఇగో ఇక్కడ బుట్టలో వేసేసి ఇలాంటి దాంట్లో వేసిస్తున్నారండి. ఈ కాయ రేట్ అయితే 10 రూపాయలు, కొట్టిన దానికైతే 3 రూపాయలు, మొత్తం 13 రూపాయలు కాయ పడింది. కడిగి శుభ్రంగా నేను టవల్ తీసుకుపోయి తుడిచాను. తుడిచిన తర్వాత బాగా ఎండ ఉంది, ఎండకి ఆరిపోతున్నాయండి మనం ఆడబెట్టంగానే. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళే ముక్కలు కొట్టిస్తున్నారు చూడండి. ఫస్ట్ అయితే రెండు ముక్కలు కొట్టి పక్కకు పెట్టి తర్వాత సన్న ముక్కలు కొడుతున్నారు. వీళ్ళు ఎంత స్పీడ్గా కొడుతున్నారంటే చాలా బాగున్నాయండి ఇట్లా కొట్టడం. ఈ కత్తులు చాలా తెగతాయి కదా, కత్తిపేటలు. తర్వాత ముక్కలు మనం తీసుకొని ఇంటికి వచ్చి శుభ్రం చేసుకోవాలండి. కాకపోతే అక్కడ కొట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నాయి ముక్కలు. తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇలా అయినాయండి. ఎందుకంటే మాకు చాలా దూరం షాపూర్ అంటే గంటన్నర ప్రయాణం ఉంటుంది. ఆ వేడికి ఆ ఎండలో పెట్టారు కదా, అన్ని నిమ్మకి ఇట్లా కొంచెం నల్లగా అయిపోయినాయి. అయితే ఇంటికి తీసుకొచ్చినాక శుభ్రంగా అవన్నీ ఇదిగో ఇది ఉంటుంది కదండి లోపల ఆ పప్పు తీసేసాము, లోపల ఉన్న పీస్ తీసేసాము, అన్నీ తీసేసి నీట్గా చేసేసామండి. ముక్కలన్నీ కూడా చక్కగా తుడిసి ఆరబోసేసాము. ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిసేసాము, ఆరబోసాము, రెడీ అయిపోయినాయి. ఇవండి ఎంత వచ్చిందండి డస్ట్ అనేది, చూడండి ఎంత వచ్చిందో. 1/2 కేజీ ఉంటుంది అనుకుంటున్నాను. ముక్కలు ఇలా ఉన్నాయి, శుభ్రంగా రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయి అన్నీ తీయంగానే. దీంట్లో ఉన్న దుమ్ము ధూళి అంతా తీయంగానే ఇలా వచ్చినాయండి ముక్కలు. తర్వాత ఆయిలు, కారము, ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను, ఇది మేము పట్టించుకున్న కారం అండి ఇంట్లో. ఇది సాల్టు, ఇంకా ఎల్లుల్లిపాయలు, ఆవపిండి కూడా నేనే తయారు చేసుకున్నాను. ఇంకా మెంతుల పిండి నేనైతే కొలతకి ఇది తీసుకున్నానండి. పోసుకునేదానికి ఈ బేషన్ అయితే తీసుకున్నాను. ఒక కొలతకి ఒక పొడుగు చెంబు లాంటిది తీసుకొని దీంతో 4-5 అయినాయండి నాకు. ఇక్కడ 2 కేజీలు అంటే కాయలు 15 కాయలు మాయి. 15 కాయలకి 2 కేజీలు ముక్కలు అయినాయి. బాగానే అయినాయి ముక్కలు అయితే. ఈ ముక్కలన్నీ కొలిసేసి పోసేసుకున్నాను. 5 తీసుకున్నాను, దీంట్లో 5 అయినాయి. కొంచెం 2 ముక్కలు తక్కువగా, దానికి 5కి ముక్కాలు భాగం. ఈ గిన్నెతోని ముక్కాలకి కారం, సగానికి ఉప్పు, ఇంకా పావు ఉంటుందండి ఇది ఆవపిండి, ఒక 3 స్పూన్లు మెంతుల పొడి. మేము పెట్టేది ఇవన్నేనండి, ఇంకేమేమి జీలకర్ర పొడిలో ఏమేమో. మెంతి పిండి 3 స్పూన్లు వేసాను. ఆ స్పూన్తో సగం సాల్ట్ అయితే సగానికి వేసాను, దానికి ముక్కాలకైతే కారం వేసాను. ఇంకా ఒక పావు ఉంటాయండి ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నేను మామూలుగా అయితే ఎంత ఉంటుంది అంటే 6 కేజీకి 4 వెయిట్గా వేస్తే కారం ఉప్పు కూడా ఒక 450 గ్రాములు ఉంటాయని నేను అనుకుంటున్నాను. 450 గ్రాములకి అట్ట ఉంటాయి అనుకుంటున్నాను వెయిట్ అయితే. ఇంకా ఆవపిండి ఇంకా ఇవన్నీ అయితే మనం ఈజీగా వేసుకోవచ్చు ఎన్నైనా కూడాను. తర్వాత ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ అయితే నేను దీంతో 2 పోసానండి, ఇట్లా ఎల్తిగా. కొంచెం ఎక్కువ అయింది, అయినా కూడా మనకి పచ్చడి ఉన్న రోజులు ఉండాలి కాబట్టి పచ్చడి అనేది ఆయిల్ లేకపోతే పొడి బారిపోద్ది కాబట్టి మనం వేసుకోవాలి. నేనైతే ఇదిగో ముందైతే కొంచెం తగ్గించాను, తర్వాత మళ్ళీ అది కూడా పోసేసాను. ఇలా పెట్టుకున్నామండి మేము పచ్చడి అయితే. ఇదే పచ్చడి పెట్టేది. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి తొందరగా ఈజీగా పెట్టుకోవచ్చని అనిపించింది. ఎందుకంటే నేను అన్నీ మధ్యాహ్నం సిటీకి వెళ్ళి తెచ్చుకొని అన్నీ కడిగి అన్నీ చేసి పెట్టుకునేళ్ళకి సరిపోయింది. ఇంకా పెట్టుకుంటున్నాను, నైట్ పెడుతున్నాను.
ఇదిగో ఇలా పెట్టేసేసానండి. తర్వాత డబ్బా తీసుకొని, మాది ప్లాస్టిక్ డబ్బానండి, జాడి కొంచెం పగుళ్ళిచ్చినట్టు అయిపోయింది. నూనె అనేది కారుతుంటే తీసేసాను. తర్వాత అయితే తడి అయితే ఉండకూడదండి. ఏ ప్లాస్టిక్దైనా జాడి అయినా మొత్తం కడిగి ఎండకు పెట్టేసుకుంటే శుభ్రంగా ఆరిపోద్ది. ఎండాకాలం కాబట్టి చాలా ఎండ ఉంది ఈరోజు. అదిగాక ఇలా అంతా డబ్బాలకు తీసేసుకుంటే పచ్చడి ఇలాగైందండి. పచ్చడి ఇలాగైంది. తర్వాత ఈ పచ్చడిని సంవత్సరం రోజులు కూడా ఉంటుందండి, ఏడకపోదు. కాకపోతే ఒకవేళ ఉప్పు కానీ మనం మూడో రోజు చూస్తాం కదా, అప్పుడు కానీ చూసి ఉప్పు వేసుకోవచ్చు. ఇంకే అవసరం లేదు, ఓన్లీ ఉప్పు ఒక్కటే మనకి పట్టద్ది. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినలేము. కొంచెం తక్కువ ఉన్న మళ్ళీ కలుపుకోవచ్చు. మూడో రోజు కానీ ఐదో రోజు కానీ ఎప్పుడైనా తీసి ఒక రోజు మళ్ళీ కొంచెం ఉప్పు కలుపుకుంటే మనకి సరిపోద్ది. అంతేగాని ముందే ఉప్పు వేసుకున్నాం అనుకో దాన్ని తీయలేము. ఇంక ఇక్కడైతే మా అమ్మాయిలకు కూడా పెట్టానండి. వాళ్ళకి 10 కాయలు, నేను 15 కాయలు పెట్టాను. ఇద్దరివి పెట్టేసాను, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. ఆవపిండి కూడా సరిపోయింది రెండిటికి, కొంచెం ఎక్కువే అయిందిలే, నేను ఎక్కువే చేశానండి. ఇంకా ఇయ్యానండి ఈరోజు. తర్వాత నేను మీకు చూపించానుగా, ఇక్కడ కలుపుతుంటే మా పిల్లలు వచ్చి పెట్టించుకున్నారు, ముద్దలు అనేవి తిన్నారు. కారం లేదు, బాగుందంట, కొంచెం కారంగా ఉందన్నారు, సరిపోద్ది అనిపించింది. తర్వాత మూడో రోజు అండి ఇది. మూడో రోజు తీసి చూస్తున్నాను చూడండి, ఇలా వచ్చింది మూడో రోజుకి. ఎర్రగా బాగుంది, నూనె అంతా పైకి తేలిపోయింది. ఇదైతే బాగుందండి, బాగా వచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. కాకపోతే రెండిటిల్లో కూడా కొంచెం ఉప్పు తక్కువైంది, నేను సాల్ట్ వేసేసి కలిపేసేసానండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అయితే కొలతల ప్రకారం అయితే ఆ గిన్నెతో కొలుసుకోవచ్చు, లేదా వెయిట్ ప్రకారం అయితే వెయిట్ చేసి వేసుకుంటే కూడా మంచిదే. నాకు తెలిసింది నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో.